ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం హాట్ టాపిక్ గా మారింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలకు తెరతీసింది ఈ ఓటమి. అతను బ్యాటింగ్ వచ్చిన పరిస్థితులు సైతం దీనికి కారణమయ్యాయి. అయితే ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్స్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ టార్గెట్ ను ఛేదించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. అయితే ఈ మ్యాచ్ చివరి ఓవర్లో ధోని బ్యాటింగ్ కు దిగిన విషయం తెలిసిందే. 20వ ఓవర్ 3వ బంతికి డారిల్ మిచెల్ అవుట్ అయిన తరువాత ధోని క్రీజ్ లోకి వచ్చాడు. 2 బంతులను ఎదుర్కొని ఒక్క పరుగే చేయగలిగాడు. అయితే ఇలా చివరి 3 బంతులు మిగిలి ఉన్న సమయంలో అతను బ్యాటింగ్ కు రావడం చర్చనీయాంశమైంది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఇదే అంశాన్ని ప్రస్తావించాడు. 3 బంతులే మిగిలి ఉన్న సమయంలో ధోని బ్యాటింగ్ కు ఎందుకు వచ్చాడో తనకు అర్థం కాలేదని పేర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై జరిగిన మ్యాచ్ లో మాత్రం బ్యాటింగ్ ఆర్డర్ లో ముందే వచ్చాడని 16 బంతుల్లో ధోని 37 పరుగులు చేశాడని గుర్తు చేశాడు. అదే వ్యూహాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో ఎందుకు అనుసరించలేదో తెలియట్లేదని మైకేల్ వాన్ అన్నాడు. అలాగే న్యూజిలాండ్ మాజీ పేస్ బౌలర్ సైమన్ డౌల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. స్లో డెలివరీలను హార్ట్ హిట్ చేయగల సత్తా ధోనీకుందని ఇదివరకటి మ్యాచ్ల్లో అది ప్రూవ్ అయిందని వ్యాఖ్యానించాడు. అలాంటి ధోని ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఎక్కువగా స్లో బాల్స్ వేస్తున్న ఈ మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రాకపోవడం ఆశ్చర్యమేసిందని చెప్పారు.